నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముడుపుల కోసమే కృష్ణపట్నం పోర్టుపై దుష్ప్రచారం. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన జేఏసీ నాయకులు. తిరుపతిని రాజధానిగా ప్రకటించాలి. గూడూరులోని గాంధీ బొమ్మ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్. నెల్లూరులో చికెన్ విక్రయాలపై నిషేధాజ్ఞలు. నగరంలో చికెన్ దుకాణాలపై అధికారులు దాడులు చేసి నిల్వ ఉన్న చికెన్ సీజ్. బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గే వరకు సహకరించాలంటూ కోరిన ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటరమణ. మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కాకాని మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం సోమిరెడ్డి కృష్ణపట్నం పోర్టుపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ముడుపుల కోసమే అసత్య ప్రచారాలు చేశారని, చందాలు వసూలు చేసుకునేందుకు ఇలా చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ అఖిల పక్షానికి సంబంధించి సోమిరెడ్డి తీసుకువెళ్లిన తర్వాత అఖిల పక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు, ఇతర పార్టీలన్నీ కూడా సోమిరెడ్డితో కలవకుండా వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా కొన్ని ఉద్యమాలు చేశారు. కృష్ణపట్నం పోర్టును గురించి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు, దాని గురించి మాట్లాడారు, ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. ఇది వాళ్ళ బాధ్యతని తెలియజేస్తుంది. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి టెర్మినల్ కొనసాగాలి, ఇది మన బాధ్యత. దానికి సంబంధించి మనం ఎటువంటి వాతావరణం కల్పించాలి, ఎటువంటి చర్యలకి మనం తీసుకోవాలనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టంగా వాళ్ళ వైఖరిని అవలంబించారు. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు. దానిని ఏ విధంగా మనం, ఒకవేళ ఇదే జరిగితే దాన్ని ఏ విధంగా మనము కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద రౌండ్ టేబుల్స్ అన్ని పెట్టచ్చు. కానీ ఈ రౌండ్ టేబుల్ ఏం రౌండ్ టేబుల్? గోవర్ధన్ రెడ్డిని తిట్టడం, ప్రభుత్వాన్ని తిట్టడం, వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేసేటువంటి రౌండ్ టేబుల్. మోహన్ ఎవరు, నేనెవరు, మరొకటి ఎవరు? మామూలుగా మా కృష్ణపట్నం పోర్ట్ టెర్మినల్ మూసివేశారని చెప్పడానికి చెప్పాల్సింది యాజమాన్యం, ఇవ్వాల్సింది యాజమాన్యం, నోటిఫై చేయాల్సింది యాజమాన్యం, డిక్లేర్ చేయాల్సింది యాజమాన్యం. వీటన్నిటిని పక్కన పెట్టి ఈయన మధ్యలో వచ్చి యూనియన్ మినిస్టర్కి రాసి, అదేవిధంగా పాపం గురుమూర్తి గారు సెక్రటరీకి రాసి ఇదిగో ఈ విధంగా వస్తున్నాయి, దీనికి సంబంధించినటువంటి టెర్మినల్ సేవలు ఏదన్నా ఉంటే కొనసాగించండి అని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఏదన్నా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే జైల్లో మగ్గారు పాపం వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితి కల్పించాడు. ఏ వ్యక్తి అయితే ప్రజలకు నేను అండగా నిలుస్తాను, ఈ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడతాను, ఇవి రావడానికి వీలేదని చెప్పాడు. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి 12వ PRCని ప్రకటించాలని ఏపీ జేఏసీ నాయకులు శ్రావణ్ తదితరులు డిమాండ్ చేశారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగ ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ గూడూరు చైర్మన్ శ్రావణ్ తదితరులు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న జీపీఎఫ్ నగదు కూడా తీసుకోలేకపోతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు వివరించారు. గూడూరు తాలూకా అయిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ తరఫున మేము ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు ధర్నా మరియు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 4.5 సంవత్సరం నుంచి రావాల్సిన ఆర్థిక ఇతర అంశాల నుంచి మేము న్యాయ పోరాటాలు చేస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చాలా మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంది. మేము రాజ్యాంగపరమైన అంశాలనే మేము అడుగుతూ ఉన్నాము. కానీ మాకు రావాల్సినటువంటి బకాయిలు అయితేనేమి, మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్
ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ ఇవి మాకు సంబంధించిన మా ఖాతాలో ఉన్నటువంటి సొమ్మును కూడా మేము తీసుకోవడానికి కూడా మేము నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మా ఉద్యోగ సంఘాలకు కానీ ఉపాధ్యాయ సంఘాలకు కానీ. అదేవిధంగా పెన్షనర్స్కి రిటైర్మెంట్ తర్వాత వారికి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తరఫున వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఉగ్గించే క్రమంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అదేవిధంగా మాకు పిఆర్సీ టైం కూడా దగ్గరకు వచ్చేసింది. 12వ పిఆర్సీ ఆ కమిషన్ వేసి అన్నారు కానీ ఆ కమిషన్ ముందుకు పోతున్న సంగతి తెలియదు. అధిగతి లేకుండా పరిస్థితులు ఏర్పడుతున్నాయి మాకు. దాని గురించి కనీసం ఈ మధ్యంతర వృత్తినైనా ప్రకటిస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా మేమెంతో ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పి అనుకుంటున్నాము. కానీ ఇలా ఏ విధంగా ఈ ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటే మేము కూడా ప్రతిఫలాన్ని కూడా మేము ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తామని చెప్పని మా కార్యాచరణ సమితి తరఫున తెలియపరుస్తూ జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గూడూరులో పాత తాలూకు కేంద్రాల్లో ఈ యొక్క ధర్నాన్ని మేము నిర్వహించడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, సంవత్సరాల తరబడి ఉన్నటువంటి మొండి బకాయిలను వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీజీఎల్ఐ కానీ పిఎఫ్ కానీ సంవత్సరాల తరబడి మాకు చెల్లించకుండా ఉపాధ్యాయులను ఉద్యోగులను మనోవేదన గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్లు 2 సంవత్సరాలు అయింది పెట్టుకొని, ఇంతవరకు రాలేదు. 1000 కోట్లు రావాలి అది. అలాగే పిఎఫ్ అరియర్స్, అలాగే పిఆర్సీ అరియర్స్, అలాగే డిఏ అరియర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పెండింగ్లో ఉంటే మాకు రివర్స్ పిఆర్సీ ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది ప్రభుత్వం. రివర్స్ పిఆర్సీ ఇచ్చినా కూడా మాకు రావాల్సినటువంటి అరియర్స్ను వెంటనే విడుదల చేయాలని మేము ఈ సందర్భంగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చిరంజీవి, బాబు, శ్రీనివాసులు, సుధీర్, సుబ్రహ్మణ్యం రాజు, భాష తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాపై బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో చికెన్ విక్రయాలపై అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. పలు చోట్ల నిల్వలు ఉన్న చికెన్ అధికారులు సీజ్ చేశారు. బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గే వరకు సహకరించాలని వారు దుకాణదారులను కోరారు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చికెన్ విక్రయాలు, వంటలపై అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఈ నేపథ్యంలో భాగంగా శనివారం నెల్లూరు నగరంలో ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటరమణ సిబ్బందితో మెరుపుదాడులు నిర్వహించారు. పలు చోట్ల భారీగా నిల్వ ఉన్న చికెన్ను వారు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ చికెన్ విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించామని, వాటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గే వరకు సహకరించాలని ఆయన చికెన్ దుకాణదారులను సూచించారు. ఈ బర్డ్ ఫ్లూ కేసెస్ అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉండేటటువంటి చికెన్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. దీనికి చికెన్ షాప్స్ యజమానులందరూ కూడా మాకు కోఆపరేట్ చేయండి. ఫర్దర్గా కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఎప్పుడు మిమ్మల్ని ఓపెన్ చేసుకోమంటే అప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను క్లోజ్ చేసి ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఇది డిసీజెస్ అనేది ప్రాణానికి రిస్క్తో సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి. మనము ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నప్పుడే ఒక సిస్టమ్ బాగుంటుంది. మనం బిజినెస్ చేసుకుంటూ ప్రాణాలతో కూడా ఎటువంటి రిస్క్ చేయకూడదు. దానికి ముందలట్టుగా మీ అందరూ కూడా నిన్న మీడియా ద్వారా అన్నా కూడా తెలియచేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో అంతా కూడాను అన్ని షాప్స్లో మున్సిపల్ అధికారులు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఎక్కడ కూడా ప్రతి షాప్ని కూడా రన్ అవ్వకుండా చూడమని, వాటికి సంబంధించిన బోర్డ్స్ అన్నిటి కూడా టౌన్ నుంచి దూరంగా తీసుకెళ్ళమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ హోటల్స్ యజమానులు కావచ్చు, ఈ బండ్ల మీద చేసే చికెన్ ఐటమ్స్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి ఫుడ్ ఐటమ్ని తయారు చేసే విధంగా మీరు ప్లాన్ చేయొద్దు, సహకరించండి. దాంతోపాటు నగర ప్రజలందరూ కూడాను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్టర్నేట్గా ఈ మటన్ కానీ, ఫిష్ ఐటమ్ కానీ, ప్రాన్స్ ఐటమ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. చికెన్ సంబంధించి ఫర్దర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు కూడా ఎవరు యూజ్ చేయొద్దండి. ఎవరన్నా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వకుండా మీరు అన్అఫిషియల్గా చేస్తూ ఉంటే మీ మీద పర్మనెంట్గా షాప్ క్లోజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసెస్ కూడా మీ మీద బుక్ చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యారు, వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మీ ముందే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేయమని తెలియజేశాం. అందరూ కూడా కోఆపరేట్ చేస్తారన్నారు, వాలంటీర్గానే సహకరిస్తామన్నారు. ఎవరన్నా అలా చేయకుండా ఉంటే మాత్రం పర్మనెంట్గా షాప్ క్లోజ్ చేయడము, చట్టపరమైన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది.
తిరుపతిని రాష్ట్ర రాజధాని చేయాలని, రాపూరు నుండి ఏర్పేడు వరకు ప్రభుత్వ భూమి 1,00,000 ఎకరాలు అందుబాటులో ఉందని తిరుపతి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ చింతామోహన్ నాయకులు కలిసి తిరుపతిని రాజధాని చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం తూళ్లూరులో రాజధాని అని, ఇప్పుడు విశాఖలో రాజధాని అని ప్రభుత్వాలు ప్రకటించాయని తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన తిరుపతిని రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో 1,00,000 ఎకరాలు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని, ఆమెను స్వాగతిస్తున్నామని ఆయన వివరించారు. తిరుపతిని రాజధాని నగరం చేయమని నెహ్రూ గారికి చెప్పారు. దాన్ని మోసం చేసి సంజీవ్ రెడ్డి కర్నూలుకు తీసుకెళ్లాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళింది. మరి బ్రహ్మం గారు ఆయన చెప్పారు ఆ కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుందని చెప్పాడు. ఈరోజు పరిస్థితులు ఆ విధంగా కనపడుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి మన తిరుపతికి ఇవ్వకుండా తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు. మన ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డ మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని వైజాగ్కి తీసుకెళ్ళాడు. మరి నిన్న మొన్న సడన్గా మళ్ళా హైదరాబాద్ అంటున్నారు. నేనంటూ తెలియజేస్తున్నాను, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి రాజధాని నగరం అవుతుంది. ఎక్కడ అవుతుంది? భూమి ఏడుంది, నీళ్ళు ఏడున్నాయి మీరు అడగొచ్చు. మరి భూమి ఎక్కడో లేదు. రాపూరు ఏర్పేడు మధ్య 1,00,000 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి, రైతుల భూములు కాదు. మరి అక్కడ హైదరాబాదులో హిల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా వెంకటగిరి రాపూర్ హిల్స్ ఉన్నాయి. మంచి నీళ్లు ఉన్నాయి, సరిపోయేటువంటి కండలేరు జలాశయంలో నీళ్లున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, జాతీయ రహదారులు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, హాస్పిటల్స్, అన్నిటి మంచి వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీకి నేను చిరంజీవి గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. పార్టీలోకి రావయ్యా, ఇంకా సభ్యుడివే కాంగ్రెస్ పార్టీలో. నువ్వు దళితులు కాదు, బలిజలు, కాపులు మరి రాజ్యాధికారం కావాలంటున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక జట్టు కడతా ఉంది. దీనివల్ల ఆయన గాలేడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గాలేడు. మార్గం ఒకటే ఒక మార్గం, బలిజ కాపులు ముఖ్యమంత్రి కావాలంటే చిరంజీవిని వచ్చి తిరుపతిలో పోటీ చేస్తే తప్పనిసరిగా ఆయన 50,000తో గెలిపిస్తాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులరెడ్డి, పూలా చంద్రశేఖర్, బ్రహ్మయ్య, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్, జానకిరాంపేట, మహాలక్ష్మ దేవాలయం తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు పరిమళ వెంకటేశ్వరరావు, ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరపు సతీష్ బాబు తదితరులు ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని వెంకటేశ్వరరావు కోరారు. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జానకిరాంపేట, ఏరియాలంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అపారంగా ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యం కావాలంటే, ఇంటింత సౌభాగ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని ప్రతి ఇంటా తిరిగి పాంప్లెట్లు పంచుతున్నాం. మా శిలరా ఈరోజు దొంగ పార్టీలో దొంగ వ్యవహారాలన్నీ చేస్తూ ఉన్నాయి. పేదవాడికి అనుకూలమైన పనులు చేయడం లేదు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచేశారు, రైలు రద్దు చేసి రైలు ఛార్జీలు పెంచారు. నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అందుతుంది. దానికి తోడు గ్యాస్ కూడా 1,200 రూపాయలు అమ్ముతుంది, పెట్రోల్ 100 రూపాయలు అమ్ముతుంది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు ప్రతి పేదవాడికి 150 రూపాయలు పైకి వచ్చేది కాదు. ఈరోజు 1,500, 2,000 రూపాయలు కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఈ విషయాలన్నీ ఆలోచించి మనసులో పెట్టుకొని
రాబోయే ఎన్నికల్లో మోసగాళ్లకు సంక్షేమ పథకాలకు మధ్య పోటీ జరగబోతోందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన వివరించారు. పేదవాళ్లకి బలిసిన వాళ్లకి పోటీ జరగబోతా ఉంది. పేదవాళ్లకి ధనవంతులకి మధ్య పోటీ జరగబోతా ఉంది. అబద్దాలకు అభివృద్ధికి మధ్య పోటీ జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేనిఫెస్టోలో కానివ్వండి, పాదయాత్రలో కానివ్వండి చెప్పిన పేదల పెన్నిదిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏమిటంటే, చంద్రబాబు పచ్చి మోసగాడు. చెప్పినవేవి కూడా చేయడం అలవాటు లేదు. మోసం చేయడంలో మాత్రం చాలా పెద్ద మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఆంజనేయ స్వామి గుడి వరకు అంబేద్కర్ విగ్రహం నుంచి ₹1,00,00,000 నుడా నిధులతో ఈరోజు సిమెంట్ రోడ్డు వేయించుకుని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా వవ్వేరు గ్రామ ప్రజల చాలా సంవత్సరాల నుండి కోరిక బీటీ రోడ్డు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఆ రోడ్డు గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. మనం మార్కెటింగ్ ఫండ్స్ లో 80 లక్షలు శాంక్షన్ చేయించి తారు రోడ్డు వేయించి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. బుచ్చి నగర పంచాయతీ వవ్వేరు పరిధిలో 38 లక్షలతో నిర్మించిన సచివాలయం భవనం కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా వవ్వేరు 2లో కూడా 43,60,000తో నిర్మించిన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. మరో 55 లక్షలతో 2, 3, 8, 9, 11 వార్డులలో మొత్తం 17 సిమెంట్ ట్రైన్లు పూర్తి చేసి ప్రారంభించాం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుండి 57 లక్షలతో 2, 3, 7, 8, 14, 16, 18, 19 వార్డులలో 24 సిమెంట్ రోడ్లు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. 15వ వార్డులో నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నూతనంగా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి 2వ గేట్ ఎదురుగా ఉన్న సందులో ఏర్పాటైన నెల్లూరు జిల్లా వెలమ సంఘం భవనంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని, అన్ని వాకర్స్ సంఘాలు పాల్గొనాలని కోరారు. కుల ధృవీకరణ పత్రాలు సకాలంలో మంజూరు చేయకపోవడంతో అనేక మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి నెలకొందని, అధికారులు స్పందించి వెంటనే పత్రాలు మంజూరు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ధనుష్, లీలా ప్రశాంత్, జయ, ఆకాష్, నితీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాకు అందిన విద్యార్థులు అలాగే కొంతమంది ఉద్యోగాలు అవకాశాలు వచ్చిన కొంతమంది కంప్లైంట్ మేరకు గూడూరు డివిజన్లోని ఎంఆర్ఓ గారి కార్యాలయం నందు ఏదైతే కుల ధృవీకరణ పత్రాలు, ఎందుకంటే ఈ విద్యార్థులు చదువుకొని తెలంగాణలో స్టేట్లో ఫిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన విద్యార్థులు కుల ధృవీకరణ పత్రాలు వాళ్ళకి ఖచ్చితంగా కావాలి. జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూలు ఉన్న కారణంగా ఎంతో మంది చుట్టుపక్కల పల్లెటూరు చాలా మంది కుల ధృవీకరణ పత్రాలకు అప్లై చేసుకున్నారు. కానీ ఇంతకు ముందు ఏంటంటే విఆర్ఓ గారి వెరిఫికేషన్, అలాగే ఆర్ఐ గారి వెరిఫికేషన్, డిటివి గారి వెరిఫికేషన్, ఎంఆర్ఓ గారి వెరిఫికేషన్ అయిన వెంటనే 2-3 రోజుల్లో కుల ధృవీకరణ పత్రాలు వచ్చేసేటివి. కానీ ఈ రోజు ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత కొత్త రూల్ పెట్టారు. అదేందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే
ఎంతోమంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. మన జగనన్న ప్రభుత్వంలో సచివాలయాలను పెట్టాము, సచివాలయాల్లోనే మీరు అన్ని అప్లై చేసుకోవచ్చు, మీ ఇంటికి సర్టిఫికేట్లు వస్తాయని చెప్పిన రోజుల నుండి ఈ రోజు 10 రోజులు 11 రోజులు అవుతున్నా కానీ అప్లై చేసుకున్న వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు అందించలేని పరిస్థితి. అలాగే ఈ రోజు మేము విద్యార్థుల తరఫున పేరెంట్స్ తరఫున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు అందుబాటులో లేరు, మరి ఆయన అడిగిపోయారో మనకు తెలియదు. డీటీ గారు ఉన్నారు, డీటీ గారికి వివరంగా చెప్పి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకు గతంలో జరిగే విధంగానే ఆ ప్రక్రియని ముందుకు కొనసాగించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, పీడీ గారికి, డీటీ గారికి. అదేవిధంగా వాళ్ళు కొన్ని శాఖల్లో కేవలం 4 రోజుల్లోనే వాళ్ళకి జాబ్ ఇంటర్వ్యూస్ ఉండడం వల్ల వాళ్ళు ఎందు దయ ఉంచి ప్రభుత్వ అధికారులు త్వరితగతిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్లు అందజేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే మీరు ఆలస్యం అవుతుందని చెప్తున్నారో వాటిని కూడా విద్యార్థుల ఉద్యోగాల భవిష్యత్తు దృష్ట్యా మీరు కూడా వాళ్ళ వంతు ప్రభుత్వం పరంగా కాకుండా పర్సనల్గా తీసుకొని ఈ ప్రక్రియని తొందరగా పూర్తి చేయాలని తెలుగు యువత తరఫున టీఎన్ఎస్ తరఫున చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ కాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో శ్రీ శనీశ్వర స్వామి వారికి అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముడుపుల కోసమే కృష్ణపట్నం పోర్టుపై దుష్ప్రచారం. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన జేఏసీ నాయకులు. తిరుపతిని రాజధానిగా ప్రకటించాలి. గూడూరులోని గాంధీ బొమ్మ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్.
నెల్లూరులో చికెన్ విక్రయాలపై నిషేధాజ్ఞలు. నగరంలో చికెన్ దుకాణాలపై అధికారులు దాడులు చేసి నిల్వ ఉన్న చికెన్ సీజ్. బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గే వరకు సహకరించాలంటూ కోరిన ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.